వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పచ్చిమిర్చి చట్నీ చేసుకుందామండి. దానికోసం మనము పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో వేసి మనము ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. చిన్న చిన్న ముక్కలు చేసినామంటే మనకు పచ్చిమిర్చి అనేది పేలకోకుండా ఉంటాయి. ముక్కలు చేయకపోతే ఆయిల్ వేసి మనం వేపేటప్పుడు పేలిపోతాయి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే మనకు అవి పేలుతాయన్న భయం లేకోకుండా కళ్ళల్లో పడతాయన్న భయం ఉండదు. అందుకే మనం ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతే చాలు. ఇవి పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో మనము టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుందాము. కొంచెం చిన్న ముక్కలుగా ఇట్లా ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటే చాలండి. ఇందులో మనము ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఈ విధంగా తిప్పుదామండి. అన్నిటిలోకి ఆయిల్ పడుతుంది కదా. ఇప్పుడు మనము ఇవి క్లోజ్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా సిమ్లో పెట్టి ఇట్లా మూత పెట్టేసినామంటే మనము స్టీమ్లో టమాటా బాగా మగ్గిపోతుందండి. ఆయిల్ ఈ విధంగా రిలీజ్ అవుతుంది, అటువంటి వాటర్ ఆయిల్ అంతా. చూడండి, ఇట్లా ఫ్రై అయినాయి అనుకోండి, ఉల్లిపాయలకు కూడా టమాటాది అన్నది పులుపు పట్టేసి చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా టమాటాలు బాగా మగ్గనివ్వాలి మనం. ఇంకా కొంచెం మగ్గినాయి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutes పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకుందామండి. అందులో రుచికి సరిపడా ఉప్పు, వేసి కొంచెము కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు అందులోనే మనము చిన్నులపాయలు, గార్లిక్ అవి కూడా తొక్క తీసేసి దాంట్లో వేసుకుందామండి. దాంట్లోనే టమాటాలు మగ్గినాయి కదా, ఇవి కూడా అందులో వేసుకుందామండి. కారం ఒకవేళ మనకు పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు. ఈ మిర్చి అంత కారం లేవు కనుక నేను ఒట్టి టమాటాలే ఎక్కువగా వేస్తానండి. టమాటా ఎక్కువ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా మనము మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందామండి. దాంట్లోకి మనము ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గినాయి కదా ఆయిల్లో, అవి వేసి మనము తిప్పుదామండి. మిక్సీలో వేస్తే మొత్తం పేస్ట్ అయిపోతాయి, అంత రుచి ఉండదు. అందు గురించి మనము ఈ విధంగా మగ్గినవి ఇందులో వేసి తిప్పుదామండి. మనం ఇప్పుడు దీన్ని నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.